ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆర్కే రోజా విమర్శించారు. జోగి రమేష్ కుటుంబంపై జరుగుతున్న విచారణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చేయలేనని ధ్వజమెత్తారు. కష్టకాలంలో జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారని ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవశ్యంతో మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మన జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు భయపెట్టినా పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడడానికి, సంఘీభావం తెలియచేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూస్తుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపెడితే భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగనన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జగనన్న మంచోడు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద మేము దాడులు చేయటం లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉందన్న విషయం